Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే మనకి రైల్వే గ్రూప్ డికి సంబంధించి కానీ లేదు అనుకుంటే రైల్వేకి సంబంధించినటువంటి పరీక్షల్లో భాగంగా ఎన్టీపీసీ లాంటి పరీక్షలకు కానీ జనరల్ సైన్స్ యొక్క ప్రాధాన్యం మీ అందరికీ తెలిసిందే. మరి బయాలజీ నుంచి మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతూ ఉన్నామంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో భాగంగా మనకి కణం అనే పిలుస్తున్నటువంటి పాఠం ఉందండి. కణం అనే పాఠం, ఈ కణం అనే పాఠం ఏ క్లాస్లో ఉందండి? మన యాప్లో 8th క్లాస్లో ఉంది. అదేవిధంగా 9th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఈ పాఠం అనేది కనబడుతుంది, 2 చోట్ల కనబడుతూ ఉంది. ఈ పాఠం నుంచి గతంలో కంపేర్ చేసినప్పుడు గతం జరిగిన పేపర్లు కంపేర్ చేస్తే కణం అనే పాఠం నుంచి 105 నుంచి 119 ప్రశ్నల దాకా రావడం జరిగింది గత పరీక్షల్లో. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ కాన్సెప్ట్లోని డయాగ్రామెటిక్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డయాగ్రామెటిక్ స్టడీ అంటే మనకి డయాగ్రామ్ ఏదైతే ఉందో డయాగ్రామ్ చూస్తూ దాని చుట్టూ ఉన్నటువంటి డేటా అనేది చదువుకోవడం చాలా అవసరం. మరి ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుతాం అంటే కణంలో ఉన్నటువంటి భాగాలను మనం కణాంగాలు అంటారు, లేదా సెల్ ఆర్గనెల్స్ అంటారు. అందులో భాగంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే గాల్జీ సంక్లిష్టం అని పిలుస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కణాంగం. దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జాగ్రత్తగా నేను చెప్పినటువంటి పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా? మరి ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్ మీరు చూస్తే అండి, ఈ డయాగ్రామ్ ఏంది? ఇది మనకి గాల్జీ సంక్లిష్టం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? గాల్జీ సంక్లిష్టం. సో డయాగ్రామ్ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది, ఓకేనా? సో గాల్జీ సంక్లిష్టం అన్నాం. గాల్జీ సంక్లిష్టంని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే గాల్గి ఆపరేటస్ లేదా గాల్జీ బాడీ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా? రైట్. సో కేర్ఫుల్గా మీరు గమనించండి. ఈ డయాగ్రామ్ సంబంధించినటువంటి స్టడీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలోని, ఓకే? రైట్. సో ఇక్కడ గాల్జీ సంక్లిష్టం అనబడేది ఏదైతే ఉందో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే గాల్జీ దేహం అని కూడా పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? గాల్జీ దేహం, ఓకేనా? సో దాన్ని ఇంగ్లీష్లో గాల్జీ బాడీ అని చెప్పి అంటారు, లేదా గాల్జీ దేహం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది, ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గాల్జీ దేహానికి ఇంకొక పేరు ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే గాల్గి ఆపరేటస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? గాల్గి ఆపరేటస్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది, ఓకే? దీన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా? గాల్జీ దేహాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే మొట్టమొదటిసారిగా దీన్ని 1898వ సంవత్సరంలో కనుక్కోవడం జరిగిందండి, ఓకేనా? కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే క్యామిల్లో గాల్గి అని పిలుస్తున్న శాస్త్రవేత్త. ఎవరండి? క్యామిల్లో గాల్గి అని పిలుస్తున్న శాస్త్రవేత్త మొట్టమొదటిసారి కనుక్కోవడం జరిగింది. అయితే ఏంటండి, ఇప్పుడు ఈయన కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో క్యామిల్లో గాల్గి 1898లో కనుక్కున్నాను కదా. ఎందులో కనుక్కున్నాడంట? అవును, ఒక గుడ్లగూబ ఏదైతే ఉందో, ఓకేనా, ఒక గుడ్లగూబ ఏదైతే ఉందో ఈ గుడ్లగూబలో గుడ్లగూబలో ఎక్కడండి? గుడ్లగూబలో ఉన్నటువంటి నాడీ కణాలు, దాన్ని నెర్వ్ సెల్స్ అంటారు. ఏమంటారండి? నాడీ కణాలు లేదా నెర్వ్ సెల్స్ అంటారు, ఓకేనా? గుడ్లగూబ యొక్క నాడీ కణాలు ఏవైతే ఉన్నాయో నాడీ కణాల్లోని ఈ క్యామిల్లో గాల్గి అని పిలిచిన శాస్త్రవేత్త గాల్జీ దేహాలను కనుక్కోవడం జరిగిందనమాట, ఓకేనా? మరి ఈ గాల్జీ సంక్లిష్టం దేంతో నిర్మితం అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఒక గాల్జీ సంక్లిష్టం దేంతో నిర్మితం అవుతుందంటే చూడండి, గాల్జీ సంక్లిష్టం చూడడానికి మడతల్లో ఉన్నాయి కదా, ఒకదాని మీద మడతల్లో ఉన్నాయి కదా. ఈ మడతలలో ఉన్నటువంటి నిర్మాణాలను ఏమని పిలుస్తారంటే సిస్టర్నే అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? సిస్టర్నే, ఓకే, గుర్తుపెట్టి సిస్టర్నే అని చెప్పి అంటారు. సో అడుగుతారు ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఈస్ సీన్ ఇన్ ద గాల్జీ బాడీ, లేదా మడతలు పడి ఉన్న నిర్మాణాలు ఏమంటారంటే సిస్టర్నే అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ మడతల లాంటి నిర్మాణాలు నేను మీకు చూపించానో అవి ఎలా ఉంటాయంటే అర్ధచంద్రాకారంలో కనబడుతూ ఉంటాయి అనమాట. సో సెమీ సర్క్యులర్ షేప్, ఓకేనా, గుర్తుపెట్టుకోండమ్మా. సో ఈ గాల్జీ సంక్లిష్టంలో ఉన్న మడతల వంటి నిర్మాణాలు ఏమన్నా మనం సిస్టర్నే అన్నాం. ఇవి ఎలా కనబడతాయి? సెమీ సర్క్యులర్ షేప్లో మనకు కనబడుతూ ఉంటాయి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? అదేవిధంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ గాల్జీ దేహం అనేది ఏదైతే మనం పిలుస్తూ ఉన్నామో, ఓకేనా, ఇవి ఏం చేస్తాయి? ఇవి జనరల్గా గాల్జీ దేహం అనేది ఏదైతే జనరల్గా మీకు ఈఆర్ అని చెప్పి ఒక పదం ఉంటుందండి. ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే తెలుగులో ఏమంటారు అంటే అంతర్జీవ ద్రవ్యజాలం, గుర్తుపెట్టుకోండి.
ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏంటి? అంతర్జీవ ద్రవ్యజాలం. ఇక్కడ ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా అంతర్జీవ ద్రవ్యజాలం ఏదైతే ఉందండి, అంతర్జీవ ద్రవ్యజాలంతో లింక్స్ కలిగి ఉంటుంది అనమాట. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, గాల్జీ దేహం అని దేంతో కలపబడి ఉంటుందంటే అంతర్జీవ ద్రవ్యజాలం. దాన్ని ఈఆర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి గాల్జీ దేహం యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే, ఫంక్షన్స్ అంటే విధులు. ఓకేనమ్మా, సో గాల్జీ దేహం యొక్క ఫంక్షన్స్ ఏంటని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఇక్కడ ఏంటి అంటే మనకి ఈఆర్ అని చెప్పాం కదా, ఈఆర్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలం లేదా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో జనరేట్ అయినటువంటి ప్రోటీన్స్, అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏదైతే కణం లోపల ఉన్నటువంటి కణాంగం ఏదైతే ఉందో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుందండి? ప్రోటీన్స్ జనరేట్ చేస్తుంది, అంటే ప్రోటీన్స్ తయారు చేస్తుంది. ఈ తయారు చేసింది ఏదైతే ఉందో, ఓకేనా, సో జాగ్రత్త వినండి, తయారు చేసినటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు తయారు చేశారో? ఈఆర్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలం తయారు చేసే ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్లను రవాణా చేయడంలోని ప్రధాన పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా ప్యాకేజింగ్ అనమాట, అంటే ప్యాకింగ్ అంటారు. సో తయారైన ప్రోటీన్లు ప్యాక్ చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఈ గాల్జీ సంక్లిష్ట. అదేవిధంగా ఇంకోటి ఏంటి? కణాల చుట్టూ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ చూడండి, ఈ గాల్జీ సంక్లిష్ట విధి ఇంకోటి ఏంటంటే కణాల చుట్టూ కూడా లిపిడ్స్ అనేటివి ఏవైతే, లిపిడ్లు అంటే ఫ్యాట్స్ అంటారు కదా, ఫ్యాట్స్ అనే లిపిడ్స్ అని ఒకటే కదా. ఈ కొవ్వు అణువులు లేదా కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ కణాలు ఇలా ఉంటాయి కదమ్మా శరీరంలో, ఆ కణాల చుట్టూ కూడా రవాణా చేయడంలోనే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకి ఈ గాల్జీ సంక్లిష్టంలోనే, ఓకేనా, జాగ్రత్త వినండి, ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి అమ్మా. ఓకేనా, ఈ పాయింట్స్ జాగ్రత్త నోట్ చేసుకోండి. ఎరేజ్ చేస్తున్నాను. ఓకేనా, ఎరేజ్ చేస్తున్నాను, జస్ట్ లైన్లో ఉంటా, ఎరేజ్ నోట్ చేసుకోండి అమ్మా. సో ఈ గాల్జీ సంక్లిష్టంలో ఏమవుద్దంటే, జాగ్రత్త వినండి, ఈ గాల్జీ సంక్లిష్టం సంబంధించి మనకి గాల్జీ సంక్లిష్టం అని, గాల్జీ దేహం అన్న, గాల్జీ బాడీ అని ఒకటే. ఇవి ఏం చేస్తాయంట, కొన్ని రకాల సరళమైనటువంటి చక్కెరలు, దాన్ని ఇంగ్లీష్లో సింపుల్ షుగర్స్ అంటారు. ఓకేనా, కొన్ని రకాల సింపుల్ షుగర్స్ నుంచి, సరళమైనటువంటి చక్కెరల నుంచి ఒక సంక్లిష్టమైనటువంటి చక్కెరలు తయారు చేసుకుని 9th క్లాస్ ఎన్సీఆర్టీలో చాలా చక్కగా ఇస్తాడు. ఓకేనా, సో సంక్లిష్టమైనటువంటి చక్కెరలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్లిష్టమైన చక్కెరలు తయారు చేసుకుని, గుర్తుపెట్టి మళ్ళీ చెప్తున్నా, కొన్ని రకాల సరళమైనటువంటి చక్కెరల నుండి సంక్లిష్టమైనటువంటి చక్కెరలను తయారు చేయడం ప్రధాన పాత్ర పోషించేది ఎవరు అంటే గాల్జీ దేహం లేదా గాల్జీ దేహం అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. చాలా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకోటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ యూనిక్ బిట్, రైల్వేలో గతంలో అడిగినటువంటి బిట్. ఓకేనా, ఈ గాల్జీ దేహం అంటే ఏం లేదు, మీకు ఆల్రెడీ ఇప్పుడు పిక్చర్ చూపిస్తున్నా కదా. ఓకేనా, ఈ గాల్జీ దేహం అనేది ఏం చేసిద్ది అంటే కనుక మొక్కలలో, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మొక్కలలోని కణకవచం, గుర్తుపెట్టుకోండి ఏంటమ్మా, కణకవచం అంటారు. కణకవచం అంటే ఏంటి? సెల్ వాల్. ఈ సెల్ వాల్ తయారవడంలోని, అదేవిధంగా కణం లోపల లైసోజోమ్లు ఉన్నాయండి. ఓకేనా, కణం లోపల లైసోజోమ్లు ఉన్నాయి. ఓకేనా, ఈ లైసోజోముల నిర్మాణంలోని ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో గాల్జీ దేహం మొక్కలు అయితే కణకవచం ఏర్పడడంలోనూ, అదేవిధంగా ఇంకోటి ఏంటి, లైసోజోముల తయారీలోని ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఏంటి, గాల్జీ దేహానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఇదంతా కానీ. ఓకేనా, ఓకే, ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ మనకి లైసోజోముల యొక్క డయాగ్రామ్ని మనం చూస్తా ఉన్నాం. ఏదండి, లైసోజోములు. ఈ లైసోజోములకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుందాం. ఇక్కడ కూడా జాగ్రత్తగా వినండి. లైసోజోములను సాధారణంగా మనం ఒకసారి గమనిస్తే 1955వ సంవత్సరంలోని సి.డి. డువే లేదా సి.డి.డు అంటారు. ఓకేనా, సి.డి.డు అని పిలుస్తూ ఉంటారు. సో తెలుగులో రాయన సి.డి. డువే అంటారు. ఓకేనా, సి.డి. డువే అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఎప్పుడు కనుక్కున్నారన్న 1955వ సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఈ లైసోజోములని మనం ఏవైతే పిలుస్తూ ఉన్నామో వీటిని సూసైడల్ బ్యాగ్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి వీటిని? సూసైడల్ బ్యాగ్స్.
తెలుగులో ఏమంటారంటే తమను తామే, గుర్తుపెట్టుకోండి, తమను తామే ఓకేనా చంపుకునే సంచులు, లేదా తమను తామే ఆత్మహత్య చేసుకునే సంచులు అంటారు. ఓకేనా. సో చూడండి, తమను తామే ఆత్మహత్య చేసుకునే సంచుల వంటి నిర్మాణాలు, గుర్తుపెట్టుకోండి అమ్మా. సో సూసైడల్ బ్యాగ్స్ అంటారు. ఓకేనా. అదే లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లైసోజోమ్లు ఏవైతే ఉన్నాయో వీటిలో మనం డైజెస్టివ్ బ్యాగ్స్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? డైజెస్టివ్ బ్యాగ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, డైజెస్టివ్ బ్యాగ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. లేదనుకుంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈ లైసోజోమ్లు ఏమని పిలుస్తారంటే ఆటమ్ బాంబ్ ఆఫ్ ద సెల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? ఆటమ్ బాంబ్ ఆఫ్ ద సెల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎందుకు సార్, ఎందుకు ఇలా ఆటమ్ బాంబ్ ఆఫ్ ద సెల్ అని చెప్పి పిలుస్తారంటే వీటిలోని అత్యంత శక్తివంతమైనటువంటి హైడ్రోలైటిక్ ఎంజైమ్లు అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఒక లైసోజైమ్లు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిలో అత్యంత శక్తివంతమైనటువంటి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇప్పుడు కణంలోనికి ఏదైనా ఒకవేళ ఫారిన్ మైక్రో ఆర్గానిజం చేరితే, అంటే ఏదైనా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏదైనా చేరితే కనుక వాటిని చంపేందుకు గాను ఇక్కడ అత్యంత శక్తివంతమైనటువంటి ఎంజైమ్లు ఉన్నాయి. చూసారా? అత్యంత శక్తివంతమైనటువంటి ఎంజైమ్లు అనేవి రిలీజ్ అయ్యి లైసోజోమ్ అనేది ఏది మనం పిలుస్తామో ఇది బరస్ట్ అయ్యి దాన్ని చంపేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీంట్లో దాన్ని ఏమని పిలుస్తామండి? మనము సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు ఈ లైసోజోములు అనేవి ప్రాక్టికల్గా మనకి ఎక్కడ దొరుకుతాయి? ఓకేనా. లైసోజోములు సాధారణంగా ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి? జంతు కణాల్లో కనబడతాయండి. ఎక్కడ కనబడతాయి? లైసోజోములు అనేవి జంతు కణాల్లో కనబడతాయి. అదేవిధంగా ప్రధానంగా మళ్ళీ ప్రోటోజోవాల్లో కూడా కనబడతాయి. అందులో కనబడతాయండి. ప్రోటోజోవాల్లో లైసోజోములు అనేవి కనబడుతూ ఉంటాయి. ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్ ఎవరు అని తీసుకోవచ్చండి? మనం అమీబాని తీసుకోవచ్చు. ఓకేనా. అమీబాని. అదేవిధంగా ప్రోటోజోవాకు సంబంధించి అమీబా తర్వాత పారామీషియం తీసుకోవచ్చా లేదా? పారామీషియం తీసుకోవచ్చు. తర్వాత వట్టిసెల్లాస్టర్ ఇవి కూడా తీసుకోవచ్చు. ఓకేనా. వట్టిసెల్లాస్టర్ ఇవన్నీ కూడా ప్రోటోజోవాకి ఉదాహరణగా మనం తీసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, లైసోజోములు అనేటివి ఏవైతే ఉన్నాయో ఓకేనా బాహ్య వాతావరణం, కణంలోని బాహ్య వాతావరణానికి ఓకేనా లైసోజోమ్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ కణంలోనికి బాహ్య వాతావరణం, కణం లోపల ఉన్నటువంటి లైసోజోమ్లు కాకుండా మిగతా భాగంలోకి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనకి కణానికి అవసరం లేనటువంటి ఏవైతే పదార్థాలు ఉంటాయో ఓకేనా. సో కణానికి అవసరం లేని పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడంలోని ప్రధాన పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. కణాల లోపలే కదా లైసోజోమ్లు ఉంటాయి. ఇప్పుడు కాలేయం లోపల ఉన్నటువంటి కణాలను మనం ఏమంటారంటే హెపటోసైట్లు అంటారు. ఏమంటారండి? హెపటోసైట్లు. కణం లోపల చూడండి, కాలేయం లోపల ఉన్నటువంటి కణాలు ఏవైతే వాటిని ఏమని పిలుస్తామో హెపటోసైట్లు. ఈ హెపటోసైట్లు అనేటివి ఏవైతే ఉన్నాయి హెపటోసైట్లలో కూడా మనకి విష పదార్థాలు తొలగించే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకుని హెపటోసైట్లు కూడా విష పదార్థాలు కాలేయంలో ఉన్నటువంటి విష ఆల్కహాల్ అటువంటి కానీ రిమూవ్ చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ లైసోజోములు మనం ఏమని పిలుస్తాం? సెల్ డిఫెన్సెస్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సెల్ డిఫెన్సెస్ సిస్టమ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇదేంటి? లైసోజోమ్కి సంబంధించిన సమాచారం. మరి ముందు దేని గురించి మాట్లాడుకున్నాం మనం? గాల్జీ దేహం. ఓకేనా. గాల్జీ దేహానికి సంబంధించిన సమాచారం కూడా మనం చదువుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా బాగా మనకి గుర్తుండాలి. ఎందుకంటే ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా చాలా ఇంపార్టెంట్స్ కూడా. ఓకేనా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన వీడియో క్లాసెస్ కావాలన్నా కానీ లేదనుకుంటే బయాలజీ రైల్వే గ్రూప్ డి కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి పీడిఎఫ్ అనేది ఏదైతే ఉందో మన యాప్లో అవైలబుల్లో ఉంది. ఇక్కడ నేనైతే పీడిఎఫ్ 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి బయాలజీ పుస్తకాలు ఎన్సీఆర్టీ ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలన్నింటిలో ఉన్న సమాచారం సేకరించి ఒక పీడిఎఫ్ అనేది మీకోసం తెలుగు మీడియంలో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో యాప్లో రూపొందించడం జరిగిందనమాట. అయితే ఎవరైతే బయాలజీ పీడిఎఫ్ కొనుక్కుంటారో వారికి ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి టోటల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏవైతే ఉన్నాయో అంతా కలిపి కలెక్ట్ చేసేసి
ఒక PDF రూపొందించడం జరిగింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక PDF ఉంది. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం ఒక PDF ఉంది. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నది కేవలం బయాలజీ మాత్రం ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదు ఒక ఇంగ్లీష్ మీడియంలో అయితే. అదేవిధంగా మళ్ళీ హ్యాండ్ రిటన్ అంటే 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా అప్ టు డేట్ అనమాట, అంటే బాగా అప్డేటెడ్ది రాయడం జరిగింది. సో ఈ PDFs ఏవైతే ఉన్నాయో, అంటే ఈ PDFs కావాలంటే కనుక ఓకేనా 149 రూపీస్ మీరు పే చేసినట్టయితే 6 months వ్యాలిడిటీతో జిరాక్స్ తీసుకోవడం అయితే జరగదు, యాప్లోనే చదువుకోవాలి. 6 months పాటుగా మీకు వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ PDFs ఏంటి, తెలుగు మీడియంలో అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ 6th to 3rd to 10th టెక్స్ట్ బుక్లో ఉంది. ప్లస్ ఓన్లీ బయాలజీ ఏంటంటే మనకి 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటిది మనకి తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇదైతే మనకి 149. అట్లా కాకుండా PDF ప్లస్ వీడియో క్లాసెస్ కావాలి అంటే ఏవైతే NCERTకి సంబంధించి వీడియో క్లాసెస్ ప్లస్ ఈ PDFs ఇవన్నీ కావాలంటే కనుక కాస్ట్ అనేది 169 పెట్టాము. సో ఇప్పుడు అది 199 అవుతుందండి. సో 199 రూపీస్కి మనకి PDF ప్లస్ వీడియో క్లాసెస్ 6 months వ్యాలిడిటీ. ఓన్లీ మనకి PDF కావాలంటే కనుక 149 రూపీస్కి మనం అందించడం జరుగుతుందండి. ఓకేనా, రైట్. ఒకసారి ప్రైసింగ్స్ మరొకసారి చూడండి. బయాలజీ వీడియో క్లాసెస్ వచ్చేసరికి 149 రూపీస్ అండి. ఓన్లీ వీడియో క్లాసులు కావాలంటే 149, PDF కావాలన్నా 149. అంటే రెండు సపరేట్ తీసుకుంటే 300 అవుతుంది. అట్లా కాకుండా రెండు కలిపి తీసుకుంటే కనుక మీకు రెండు కలిపి అయితే 199 అవుతుంది. సో ఇది కూడా 6 months వ్యాలిడిటీతోని. ఏదైతే మార్చినటువంటి ప్రైసెస్ 149 ఉందో ఇదైతే ఈరోజు సాయంత్రం నుంచి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈలోపు తీసుకోవాలనుకుంటే కనుక మీకు కేవలం 100 రూపీస్ మాత్రమే ఇస్తున్నాం, అది కూడా 6 months వ్యాలిడిటీతో. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. ఒకవేళ మీకు PDF కావాలి అనుకున్నా, వీడియో క్లాసెస్ కావాలనుకున్నా కానీ మన యాప్ డౌన్లోడ్ చేయండి. మన యాప్ పేరు వచ్చేసరికి బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అండ్ యాప్, అంటే మన ఛానల్ పేరుతో ఉంటుంది. బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ మన యాప్ ఇదే. మరొకసారి చెప్తున్నా, వీడియో క్లాసెస్ NCERT వీడియో క్లాసెస్ 149 రూపీస్ అండి. బయాలజీ వీడియో క్లాసెస్ వచ్చేసరికి 149, మరి అదేవిధంగా బయాలజీ PDF వచ్చేసరికి కూడా 149. అలా కాకుండా వీడియో క్లాస్ ప్లస్ PDF కావాలంటే 199 అండి, 6 months వ్యాలిడిటీతో. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.